విజయనగరంలోని రామనారాయణ వద్ద మామిడి తోటలో నాగవంశీయుల కార్తీక సమారాధన అత్యంత ఆనంద ఉత్సాహాల మధ్య ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని నాగవంశ పెద్దలు, పొరుగు జిల్లాల పెద్దలు పెద్ద సంఖ్యలో నాగవంశీయులు కార్తీక సమారాధనలో కుటుంబాలతో సహా పాల్గొన్నారు. వినోద కార్యక్రమాలతో పాటు ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విజయనగరంలో ఆదివారం నాగవంశీయుల కార్తీక సమారాధన కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. జిల్లా నాగవంశ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక సమారాధన కార్యక్రమంలో విజయనగరం జిల్లా నాగవంశం పెద్దలు, పొరుగు జిల్లాల పెద్దలు పెద్ద సంఖ్యలో కుటుంబాలతో సహా హాజరయ్యారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లో నాగవంశానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన ప్రముఖులకు సన్మానాలు చేసి జ్ఞాపికలను బహుకరించారు. అనంతరం విద్యలో విశేష ప్రతిభ చూపిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఇతర జిల్లాలకు చెందిన నాగవంశ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో నగదు పురస్కారాలు, ప్రోత్సాహకాలు అందజేశారు. అలాగే క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పతకాలు సాధించిన నాగవంశ క్రీడాకారులకు, క్రీడాకారిణులకు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సత్కరించారు. కార్తీక వన సమారాధన కార్యక్రమానికి హాజరైన నాగవంశీయులందరికీ విందు భోజనంతో పాటు హౌసీ, లక్కీ డిప్ వంటి వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసి విలువైన బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాగవంశ సంక్షేమ సంఘం అధ్యక్షులు అవనప్ప విక్రమ్ మాట్లాడుతూ నాగవంశీయులు అందరూ ఐక్యంగా ఉండి నాగవంశ సంఘ అభివృద్ధికి పాటుపడాలన్నారు. నాగవంశ సంక్షేమ సంఘం సభ్యులు, కుల పెద్దలు, ఇతరుల సహాయ సహకారాలతో నాగవంశ సంక్షేమానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా నాగవంశ సంక్షేమ సంఘం పెద్దలు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటామన్నారు. కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నాగవంశం ఈ కార్తీక సమారాధన కార్యక్రమం చేయడం అంటే ఏదో సరదాగా పిక్నిక్లు చేసుకోవడం ఇవన్నీ కాకుండా మన యొక్క ఐక్యతను, మన యొక్క సమైక్యతను తెలియజేయడం కోసం ఈ యొక్క కార్తీక సమారాధన కార్యక్రమాన్ని మనం ఎప్పుడు చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వేల సంఖ్యలో వచ్చి విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కూడా ఈ రోజు మన కులానికి ఒక గౌరవం, గుర్తింపు వచ్చిందంటే వెనక ఎంతో మంది పెద్దలు, అలాగే ఈ వేదికలు అలంకరించిన ఎంతో మంది పెద్దల కృషి ఖచ్చితంగా ఉంది. నాగవంశం అంటే అన్ని మనం సంఖ్యలో తక్కువ ఉన్న బలంలో మాత్రం ఎప్పుడు తక్కువ లేదని చూపించింది గతంలో మన పెద్దలు, అలాగే ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కలిసి చూపించారు. దాన్ని ఆ యొక్క బలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా తరం కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా నేను కూడా ముందుంటానని ఈ సభా వేదికగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.